عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون واعتصموا بحبل الله جميعا ولا تفرقوا واذكروا نعمة الله عليكم إذ كنتم أعداء فألف بين قلوبكم فأصبحتم بنعمته إخوانا وكنتم على شفا حفرة من النار فأنقذكم منها كذلك يبين الله لكم آياته لعلكم تهتدون. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. సూరే ఆల్ ఇమ్రాన్ 102, 103 వాక్యాలు మీ ముందు నేను కిరాత్ చేశాను. వాటి అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా, అల్లాహ్కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లిములుగా తప్ప మీరు మరణించకండి. మీరందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడి చీలిపోకండి. అల్లాహ్ యొక్క దయానుగ్రహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒండొకరికి మీరు శత్రువులుగా ఉండేవారు. అల్లాహ్ మిమ్మల్ని అన్నదమ్ముల వలె కలిపాడు. ఆయన అనుగ్రహంతో, ఆయన దయతో మీరు అన్నదమ్ముల వలె మారిపోయారు. అగ్ని గుండం ఆఖరి అంచులకు మీరు చేరుకోగా దాని నుంచి అల్లాహ్ మిమ్మల్ని కాపాడాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 2 వాక్యాలలో ముస్లిములుగానే మరణించండి అని చెబుతూ, ముస్లిములందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి, విడిపోకండి, చీలిపోకండి అని అల్లాహ్ ఈ ఆయతులో తెలియజేశాడు. మీరు ఒకప్పుడు శత్రువులుగా ఉండేవారు, కానీ అల్లాహ్ మిమ్మల్ని మీ హృదయాలను కలిపి అన్నదమ్ముల వలె చేశాడు. అల్లాహ్ మిమ్మల్ని దానితో మీరు అన్నదమ్ముల వలె మీరు కలిసిపోయారు. అగ్ని గుండం ఆఖరి అంచులకు మీరు చేరుకున్నారంటే మీరు నరకానికి వెళ్ళేవాళ్ళు మీరు. కానీ అల్లాహ్ ఆయన దయానుగ్రహంతో మిమ్మల్ని కాపాడాడు. కావున మీరు అల్లాహ్ యొక్క త్రాడు అంటే ఖురాన్ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి. సోదరులారా, నేను నా అంశంలోకి వెళ్ళే ముందు మీ అందరితో ఒక మాట అడుగుతాను. ఇక్కడ కర్ణాటకలో నాది 2వ ప్రోగ్రాం ఇది. ఇంతకుముందు బెంగళూరులో జరిగింది. మస్జిద్ అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ రదియల్లాహు అన్హు వారి యొక్క మస్జిద్లో నా ప్రోగ్రాం జరిగింది లాస్ట్ రంజాన్కి. ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే నాకు తెలియాలి, మీలో ఎంతమందికి తెలుగు వచ్చో, ఎంతమంది అర్థం చేసుకోగలరో ఒకసారి చేతులు ఎత్తండి. మాషాల్లా, అందరికీ వచ్చు. అయితే ఇంకా ఇబ్బంది లేదు, అల్హమ్దులిల్లా. అలా అయితే ఇంక ఇబ్బంది లేదు. ఓకే సోదరులారా, చెబుతున్నటువంటి మాటలను శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేడు ఇది చాలా అవసరమైనటువంటి అంశం సోదరులారా.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు తెలుసా? మీరు శత్రువులుగా ఉండేవారు ఒకరికొకరు, కానీ మీరు ఆయన దయానుగ్రహంతో అన్నదమ్ముల వలె మీరు మారిపోయారు అని అల్లాహ్ అంటున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాక పూర్వం ఔస్ ఖజ్రజ్ అనే రెండు తెగలు ఉండేవి. ఔస్ ఖజ్రజ్ అనే రెండు తెగలు ఉండేవి. ఆ రెండు తెగలకి తాత ముత్తాతల కాలం నుంచి యుద్ధాలు జరిగేవి. ఆ రెండు వర్గాల మధ్యలో వందల మంది చనిపోయారు. భయంకరమైనటువంటి శత్రుత్వం ఆ రెండు వర్గాల మధ్యన నడిచేది. కానీ ఎప్పుడైతే ఖురాను గ్రంథం వారి మధ్యకు వచ్చిందో, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మాన్ని వాళ్ళు పట్టుకున్నారో, ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారో, తరతరాలుగా కొట్లాడుకొని చచ్చిపోయే జాతి అన్నదమ్ముల వలె కలిసిపోయారు. అల్హమ్దులిల్లా. దేంతో సాధ్యమైంది? ఖురాన్తో సాధ్యమైంది. అదే అల్లాహ్ అంటున్నాడు, మీరు ఒకరికి శత్రువులుగా ఉండేవారు, ఆయన దయతో ఆయన అనుగ్రహంతో మీరు అన్నదమ్ములుగా మారిపోయారు. మరి ఈరోజు మనము కూడా ముస్లిములమే, మన దగ్గర కూడా ఖురాన్ ఉంది, మన వద్ద కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకులు భద్రంగా ఉన్నాయి హదీసుల రూపంలో. మరెందుకు మనలో ఐక్యత లేదు చెప్పండి? నిజంగా మనము ఖురాన్ను విశ్వసించి ఉంటే, బద్ధ శత్రుత్వం కలిగినటువంటి ఔస్ ఖజ్రజ్ తెగలు రెండు కలిసిపోయాయి కదా, ఖురానుతో ఏకమయ్యాయి కదా, మరెందుకు ఈరోజు మనం ఏకం కాలేకపోతా ఉన్నాము? మరెందుకు ఈరోజు మనం ఏకం కాలేకపోతున్నాము? ఖురాన్ మన వద్ద ఉంది, ప్రవక్త సూక్తులు మన వద్ద ఉన్నాయి, బయాన్లు వింటున్నాము, ప్రతిరోజు ఖురాన్ వింటున్నాము, హదీసులు వింటున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా మన మధ్యన తారతమ్యాలు, వర్గపోరులు, విభేదాలు, ఫిత్నాలు ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి? నిజంగా మనము ఖురాన్ని విశ్వసించామా? ఇంకా మనం ఈమాన్లో ఇంకా ప్రవేశించలేదా? ప్రతి ఒక్కరు కూడా హృదయంతో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది సోదరులారా. నిజంగా మనమే గనక ఖురాన్ గ్రంథంపై ఈమాన్ పెట్టి ఉంటే, అల్లాహ్ను విశ్వసించి ఉంటే, మనము కూడా శత్రువులుగా ఉన్నటువంటి మనం ఏకమైపోవాలి సోదరులారా. ఈ విభేదాలు, ఈ సమస్యలు అనేవి ప్రతి చోట ఎలా తయారైపోయినాయంటే, ఏ పల్లెటూరికి వెళ్ళిన చిన్న మజీదులో కూడా అక్కడ కూడా ఫిత్నాలు ఉన్నాయి. ప్రతి చిన్న మజీదులో కూడా వర్గాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా పెద్ద మజీదుల్లో అవే, మర్కజ్ మజీదుల్లో అవే, చిన్న మజీదుల్లో అవే, పల్లెటూరులో ఏదో 10 మంది ఉన్న చోట కూడా అదే. ప్రతి చోట ఇది ఎక్కువైపోయింది ఈ మధ్యన. సోదరులారా, ఇలాంటి తారతమ్యాలను పక్కన పెట్టి మనం గనక ఏకం కాకపోతే, సోదర భావంతో మనం గనక మసలుకోకపోతే, ఇస్లాం ధర్మానికి తీవ్రమైన నష్టం ఉంది సోదరులారా. అందుకోసమే ఒక హిందూ సోదరుడు అంటాడు, 3,000,000 మందిని మొక్కే మేము మా దేవుళ్ళ విషయంలో గొడవలు లేవు మాకు, కానీ మీ అందరి దేవుడు ఒక్కడే అయినా కూడా మీలో దేవుడి విషయంలో గొడవలు ఉన్నాయి. మా తరీకా వేరంటాడు, మా తరీకా వేరంటాడు, మా నమాజ్ వేరంటాడు, మా నమాజ్ వేరంటాడు. ఇదేంటండి ఇది? ఆ హిందూ సోదరుడికి మీరేం ప్రశ్నకు జవాబు చెప్తారు చెప్పండి? మన దేవుడు ఒక్కటే, మన మార్గం ఒక్కటే, మన గ్రంథము ఒక్కటే, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మార్గము కూడా ఒక్కటే. అయినా కూడా మనలో విభేదాలు, తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయి? అల్లాహ్కు భయపడాలి సోదరులారా. నిజంగా అల్లాహ్కు భయపడి మసలుకునే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే సోదరులారా, ఒక్కసారి చూడండి. ఇన్షాల్లా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. అల్ బిదాయా వన్ నిహాయా ఇబ్నే కసీర్ తారిక్ అల్ తబ్రి హిలియత్ ఔలియా గ్రంథంలో తెలియజేయబడినటువంటి విషయం, అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు వారికి మదీనాలో ఒక పొలం ఉండేది. ఆ పొలం పక్కనే అమీర్ మువావియా రదియల్లాహు అన్హు వారి యొక్క తోట కూడా ఉండేది.
పక్క పక్కనే ఉండేవి. అయితే అమీర్ ముఆవియా రదియల్లాహు అన్హు వారి యొక్క తోటలోని మనుషులు అబ్దుల్లా బిన్ జుబైర్ యొక్క తోటలో జొరబడి ఆయన తోటను నాశనం చేశారు, పంటంతా నాశనం చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు వారు చాలా కోపంగా తీవ్రంగా మండిపడ్డారు. మండిపడి సిరియాలో ఉన్నటువంటి అమీర్ ముఆవియా రదియల్లాహు అన్హు వారికి లేఖ రాశారు. ఎలా రాశారో తెలుసా? ఎంత కఠినమైన పదాలు వాడారో తెలుసా? జాతు నితాకైన అయినటువంటి అస్మా రదియల్లాహు అన్హా కుమారుడైన అబ్దుల్లా బిన్ జుబైర్ రాయునది ఏమనగా, ఎవరికి? హంజా రదియల్లాహు అన్హు వారి యొక్క గుండెను పచ్చి కాలేయాన్ని కసకస నమిలినటువంటి హిందా కుమారుడైనటువంటి ముఆవియాకు రాయునది ఏమనగా అని రాశాడు. రాసి, నీ తోటలోని మనుషులు అన్యాయంగా అక్రమంగా నా తోటలో జొరబడ్డారు, నా పంటను నాశనం చేశారు, దీనికి నువ్వు సమాధానం చెప్పకపోతే నీ పైన నేను చర్య తీసుకుంటానని చెప్పి లేఖ రాసి పంపించాడు. వాస్తవానికి ఈయన సహాబీనే, ఆయన కూడా సహాబీనే, ఇద్దరు ముస్లింలే, ఇద్దరు విశ్వాసులే. విశ్వాసులు కూడా మామూలు విశ్వాసులు కాదు. సుబ్హానల్లా. జాతు నితాకైనటువంటి అబూబకర్ రదియల్లాహు అన్హు వారి యొక్క కూతురు బిడ్డ అయిన జుబైర్, అబ్దుల్లా బిన్ జుబైర్. అమీర్ ముఆవియా ఎవరు? అల్హమ్దులిల్లా, ఆయన కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బంధువు. ఇద్దరు సహాబీలే, ఇద్దరు విశ్వాసులే. ఈయన కోపంతో తన తల్లి పేరును ప్రస్తావిస్తూ రాశాడు. ఈ లేఖ సిరియాకు, డెమస్కస్కు వెళ్ళింది. ముఆవియా రదియల్లాహు అన్హు వారు చదివారు, చాలా బాధపడ్డారు. బాధపడి తన కుమారుడైన యజీదుని పిలిచారు. పిలిచి, యజీద్, అబ్దుల్లా బిన్ జుబైర్ నుండి ఇలా లేఖ వచ్చింది, లెటర్ వచ్చింది, ఏం చేయమంటావని చెప్పగానే యజీదు చాలా కోపానికి గురయ్యేవాడు. అతను ఏమన్నాడంటే, ఇక్కడ నుంచి మదీనాకు సైన్యాన్ని పంపండి, అబ్దుల్లా బిన్ జుబైర్ ఎక్కడ కనపడితే అక్కడ తల తీసుకురమ్మని చెప్పండి అన్నాడు. నీ మషూరా నాకు నచ్చలేదు, వెళ్ళిపోని చెప్పారు ఆయన. తర్వాత అమీర్ ముఆవియా అన్నారు, అబ్దుల్లా బిన్ జుబైర్కి ఎలా సమాధానం ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పి ఆయన ఉత్తరం రాస్తున్నారు. ఎలా ఉత్తరం రాస్తున్నారు? గౌరవనీయులైనటువంటి జాతు నితాకైన అయినటువంటి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువు అయినటువంటి అస్మా రదియల్లాహు అన్హా కుమారుడైన అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు వారికి గౌరవించి రాయునది ఏమనగా, నీ ఉత్తరం నాకు అందింది, నీ తోట నష్టం పోయిందన్న విషయం నాకు తెలిసింది. అయితే నేను ఈ ఉత్తరం నీ వద్దకు చేరక ముందే నా పొలము, నా పొలంలో పనిచేసే మనుషులందరూ కూడా నీ కొరకే నేను అల్లాహ్ కోసం ఇచ్చేస్తున్నాను, దీనికి గాను నన్ను మన్నించండి అని చెప్పేసి ఆయన ఉత్తరం రాశారు. ఈ లేఖ మదీనాకు చేరింది. మదీనాకు చేరగానే ఆ ఉత్తరం చదివినటువంటి అబ్దుల్లా బిన్ జుబైర్ కళ్ళంట నీళ్లు కారిపోయి గడ్డమంతా తడిచిపోయింది. ఎందుకు? ఈయన కఠినమైనటువంటి పదాలతో రాశాడు లేఖ, ఆయన ప్రేమపూర్వకంగా రాశాడు లేఖ. ఆయన వెంటనే ఆ ఉత్తరాన్ని తీసుకొని డెమాస్కస్కు బయలుదేరాడు. డెమాస్కస్కు బయలుదేరి అమీర్ ముఆవియా రదియల్లాహు అన్హు వారిని కలుసుకున్నారు. కలుసుకొని ఆలింగనం చేసుకొని నుదుటిని ముద్దాడారు. అయ్యా, నువ్వు ఇంత గొప్ప మనసు ఉన్నవాడివి కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఇంతటి ఔన్నత్యాన్ని, ఇంతటి స్థానాన్ని ప్రసాదించాడు అని చెప్పి అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు వారు తాను చేసినటువంటి తప్పు తెలుసుకొని కౌగిలించుకొని ఏడ్చారు. సోదరులారా, చూసారా? నువ్వెంతానంటే ఎక్కడి వరకు వెళ్తుంది? అగ్గి రాజేసుకుంటుంది, ఫిత్న మొదలవుతుంది, మొత్తం నాశనం అయిపోతుంది. అల్హమ్దులిల్లా, ఒక్క మెట్టు తగ్గితే అల్హమ్దులిల్లా అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు. అల్హమ్దులిల్లా. అందుకే ఈ వృత్తాంతాల ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? నీ దగ్గర బలం ఉండి, బలగం ఉండి, శక్తి ఉండి, ఆయుధం ఉండి కూడా నువ్వు
నీ సోదరుని క్షమిస్తే, ఎదుటోని పడగొట్టే బలం ఉండి కూడా నువ్వు గనక క్షమిస్తే అల్లా నీకు దీనికి బదులు స్వర్గాన్ని ఇస్తాడని చెప్పారు. అబ్దుల్లా బిన్ జుబైరు మామూలు వ్యక్తి. అమీర్ ముఆవియా ఒక దేశానికే గవర్నర్. ఆయన తలుచుకుంటే అబ్దుల్లా బిన్ జుబైర్ని క్షణంలో తీసేయచ్చు. ఆయన పడగొట్టే, ఆయన చంపేటటువంటి బలగం ఉన్నప్పటికీ కూడా అల్హమ్దులిల్లా గౌరవించి మర్యాదగా ప్రేమగా ఆయన మసలుకున్నాడు. ఇది సోదర భావంతో మెదులుకోవలసినటువంటి అవసరం సోదరులారా. కావున ఎవరైనా తొందరపాటుతో ఒక మనిషి ఒక మాట అంటే మనము రెచ్చిపోయి అనడం కాదు, దానికి బదులు మనము క్షమించటము, దానికి బదులు మనం ప్రేమతో దగ్గర తీసుకోవటము నేర్చుకోవాలి. అప్పుడే మనకు సోదర భావం అనేది సాధ్యమవుతుంది సోదరులారా. అర్థమైందా? అలా నువ్వంటే నేనేం తక్కువ అని చెప్పేసి నేను రెచ్చిపోతే అక్కడ విభేదం అయిపోతుంది, చీలిపోవటం అనేది జరుగుతుంది. అప్పుడు అనేక ఫిత్నాలు అక్కడ స్టార్ట్ అవుతాయి సోదరులారా. ఫిత్నాలు స్టార్ట్ అయితే ఊరుకుంటాడా? అతను ఒక వర్గాన్ని తయారు చేసుకుంటాడు, ఇతను ఒక వర్గాన్ని తయారు చేసుకుంటాడు. రెండుగా చీలిపోతుంది అక్కడ ఇంకా. అవునే కాదా? కావున క్షమించటం అనేది, ఒక మెట్టు తగ్గటం అనేది నేర్చుకోవాలి. అప్పుడే అల్హమ్దులిల్లా ఎంతటి వాడైనా సరే ప్రేమించడం అనేది మొదలు పెడతాడు సోదరులారా. ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారి యొక్క వృత్తాంతం కూడా వచ్చింది. తారిక్ అల్ తబ్రి అల్ బిదాయ వ నిహాయాలో తెలియచేయడం జరిగింది. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలంలో ఉమర్ రదియల్లాహు అన్హు వారు అబూబకర్ రదియల్లాహు అన్హు వారికి చెప్పారు, అబూబకర్ ఖాలిద్ బిన్ వలీద్ని యుద్ధ కమాండర్ నుంచి తొలగించండి అని చెప్పారు. ఇప్పుడు నేను ఆ పని చేయలేను, ఇప్పుడు గనక చేస్తే ఫిత్నా మొదలవుతుంది, నేను ఆ పని చేయలేనన్నారు. అబూబకర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఖిలాఫత్ కాలం అయిపోయింది. ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఖిలాఫత్ కాలం వచ్చింది. ఆయన కాలం వచ్చిన తర్వాత ఆయన ఉత్తరం రాశారు. ఎవరికి? అబూ ఉబైదా బిన్ జర్రా రదియల్లాహు అన్హు వారికి ఉత్తరం రాశారు. ఏమని? ఖాలిద్ బిన్ వలీద్ని వెంటనే యుద్ధ కమాండర్ నుంచి తొలగించండి. ఎందుకు తొలగించాలంట? కారణం ఏంటో తెలుసా? ముస్లిములలో ఒక విధమైనటువంటి తప్పుడు అకీదా వచ్చింది. ఏమని? ఖాలిద్ బిన్ వలీద్ ఏ యుద్ధంలో ఉంటే ఆ యుద్ధం గెలుస్తుంది అన్నటువంటి అకీదా వచ్చేసింది. అల్లా దయతో యుద్ధం గెలుస్తాము అన్న అభిప్రాయం పోయి ఖాలిద్ బిన్ వలీద్ యుద్ధ కమాండర్ గా ఉంటే యుద్ధం గెలుస్తామన్న అకీదా వచ్చేసింది. ఇది షిర్కు వైపునకు దారి తీస్తుంది. ముస్లింలందరూ అంటున్నారు ఏమని? ఖాలిద్ బిన్ వలీద్ ఏ యుద్ధంలో ఉంటే ఆ యుద్ధం గెలుస్తాము. వాస్తవానికి ఖాలిద్ బిన్ వలీద్ యొక్క శక్తి సామర్థ్యాలతో గెలుస్తామా, లేకపోతే అల్లా దయతో గెలుస్తామా? అల్లా దయతో గెలుస్తాము. ఈ విశ్వాసం పోయి ఈ విశ్వాసం వచ్చేసింది. ఇది గమనించారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. గమనించి ఆయన యుద్ధ కమాండర్కి ఇంకా పనికి రాడు. ఎందుకంటే ప్రజల్లో వ్యక్తి పూజ స్టార్ట్ అయిపోయింది, ప్రజల్లో విశ్వాసం తప్పుదో పడతా ఉంది. అందుకోసము ఆయన యుద్ధ కమాండర్ నుంచి తొలగించాలి అని చెప్పడం జరిగింది. ఈ ఉత్తరం పోయిన తర్వాత అబూ ఉబైదా బిన్ జర్రా రదియల్లాహు అన్హు వారు ఖాలిద్ బిన్ వలీద్ని యుద్ధ కమాండర్ నుంచి దించేసి మామూలు సైనికుడిగా పెట్టేశారు. అర్థమైందా? దాని తర్వాత యుద్ధాలు జరిగాయి, గెలిచారు. ఎలా పోరాడారు ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారు తెలుసా? ముందు అంతో ఎంతో పోరుకాడేవారు. ఆయన యుద్ధ కమాండర్ నుంచి దించేసిన తర్వాత మహావిరోచితంగా పోరాడడం మొదలుపెట్టాడు. అడిగేవాళ్ళు అడిగారు, ఖాలిద్ నీకు ఉమర్ మీద కోపం లేదా? నిన్ను యుద్ధ కమాండర్ నుంచి గొప్ప స్థాయి నుంచి తీసేసి ఒక మామూలు సైనికుడిగా పెట్టాడు, నీకేం కోపం లేదా అని అంటే, చూడండి నేను పోరాడుతూ ఉండేది ఉమర్ కోసం కాదు, అల్లాహ్ కోసం. నేను పోరాడుతుండేది అల్లాహ్ కోసం, ఉమర్ కోసం కాదు. మరి అప్పుడు నువ్వు ఆచితూచి యుద్ధం చేసేవాడివి, ఇప్పుడేంటి విరోచితంగా యుద్ధం చేస్తున్నావు? అప్పుడు నా మీద బాధ్యతలు కొన్ని ఉండేవి, సైన్యాన్ని చూసుకోవాలి, ఇవన్నీ బాధ్యతలు. ఇప్పుడు నేను ఎవ్వరికి బాధ్యుడిని కాదు, అందుకోసమే నేను విరోచితంగా పోరాడుతున్నానని చెప్పారు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి.
చేసే కార్యంలో ఇఖ్లాస్ అనేది, చిత్తశుద్ధి అనేది ఉంటే, అల్లా కోసమే అన్నటువంటి భావన ఉంటే, అతన్ని పదవి నుండి తీసేసినా, అతని స్థానం నుండి తొలగించినా అల్లా కోసము ఖచ్చితంగా చేసే కార్యాన్ని చేస్తారు. కానీ ఈరోజు కమిటీలలో కూడా ఎలాంటిది అయిపోయిందంటే, నా మాట తీసుకోలేదంటే నేను ఒక వర్గాన్ని తయారు చేస్తున్నా ఇక్కడ. అర్థమైందా? అంటే కమిటీ మొత్తం అమీర్ సాబ్ ఉంటాడు, సెక్రటరీ, అందరూ ఒక నిర్ణయం తీస్తారు. ఏదో ఒకడొక మాట చెప్తాడు, నా మాట తీసుకోలేదేంటి అని చెప్పేసి ఇంకా అతను వర్గాన్ని తయారు చేస్తాడు. నిజం సోదరులారా, ఈరోజు జమాతులలో జరుగుతూ ఉండేది నేను చెప్తా ఉన్నాను. ప్రతి చోట ఇదే జరుగుతుంది సోదరులారా. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఖాలిద్ బిన్ వలీద్ని ఆయన దించేసిన తర్వాత ఆయన ఏం బాధపడలేదు. ఆయన ఏమి నన్ను దించేశారు కదా అని చెప్పేసి వేరే వర్గాన్ని తయారు చేయలేదు. కానీ ఇక్కడ నా మాట తీసుకోవట్లేదని చెప్పేసి జమాతులలో వర్గాలనే సృష్టిస్తా ఉన్నారు. ఎక్కడ వస్తున్నాయి సోదరుల మధ్యన విభేదాలనంటే ఇక్కడే వస్తున్నాయి. ప్రాపంచిక దురాశ, పదవులు కోరుకోవడము, ఇవన్నిటితో పాటు ధార్మిక జ్ఞాన లోపం. అందుకోసమే నిజంగా మనం అల్లా కోసమే పని చేస్తూ ఉంటే గనక ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఆయన అమీర్ సాబ్ జమాత్కి మళ్ళీ కమిటీ పెట్టారు, ఎలక్షన్లు వచ్చాయి, కొత్త కమిటీ వచ్చారు. ఆ రోజు నుంచి ఆ అమీర్ సాబ్ నమాజ్కి కూడా రాలేదు, అసలు నమాజ్కి కూడా రాలేదు మసీద్కి. అసలు పదవి పోయేసరికి అతనికి మసీద్ కూడా అక్కర్లేదు, చందా కూడా ఇవ్వడం మానేశాడు. నిజం, ఇలాంటివి జరుగుతున్నాయి సోదరులారా. ఏదైనా ఒక వ్యవస్థ, ఒక జమాత్ సవ్యంగా ముందుకు నడవాలంటే అల్లా కోసం కలవాలే తప్ప పదవుల కోసమో పేరు ప్రాఖ్యాతల కోసమో కాదు సోదరులారా. అల్లా కోసం ఏకం కావాలి. నీకు పదవి ఉన్నా లేకపోయినా, నీ మాట తీసుకున్నా తీసుకోకపోయినా, నువ్వు జమాతుకు చందా ఇవ్వాలి, మస్జిద్లో కార్యక్రమాలు నడపాలి, నువ్వు సహకరించాలి, నువ్వు పని చేయాలి. ఎవరి కోసం? అల్లా కోసం, నీ పరలోకం కోసం. అంతే తప్ప నాకేదో ఇక్కడ ఒరగబెడతారన్నటువంటి ఉద్దేశంతో వస్తే అది నీకెందుకు పనికిరాదు. కావున సోదరులారా, సహాబాల జీవితాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? అవి కథలు కాదు, నిజంగా వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి అమోఘమైనటువంటి విషయాలు సోదరులారా. అలాగే మనలో ఏదైనా సరే ఒక సమస్య తలెత్తినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలనంటే, ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి అల్లా వైపునకు, ప్రవక్త వైపునకు మరలాలి. దేని వైపునకు? అల్లా వైపునకు, ప్రవక్త వైపునకు మరలాలి. అదే అల్లాహ్ తాలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహకు విధేయత చూపండి, ఆయన ప్రవక్తకు కూడా విధేయత చూపండి. వ ఉలిల్ అమ్రి మిన్కుం, మరియు మీలో అధికారం అప్పగించబడిన వాళ్ళకు కూడా మీరు విధేయత చూపండి. ఫఇన్ తనాజఅతుం ఫీ షైఇన్ ఫరద్దుహు ఇలల్లాహి వ రసూల్. ఒకవేళ మీ మధ్యన ఏదైనా సమస్య తలెత్తితే అప్పుడు మీరేం చేస్తారు? ఫరద్దుహు ఇలల్లాహి వ రసూల్, మీరు అల్లాహ్ వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు మరలండి. దేని వైపునకు మరలాలి? అల్లాహ్ వైపునకు, ప్రవక్త వైపునకు మనము మరలాలి. ఎందుకు? అక్కడే మనకు సమాధానం దొరుకుతుంది. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించగానే ఉమర్ రదియల్లాహు అన్హు వారు వరలో నుంచి కత్తి తీసి, రే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారని ఎవరైనా మీలో అన్నారో కత్తి తీసుకుని నరికేస్తాం మీ తలకాయ, జాగ్రత్త అన్నారు. ఎవరు? ఉమర్ రదియల్లాహు అన్హు వారు కత్తి తీసుకొని అంటున్నారు, ప్రవక్త చనిపోయాడని ఎవరైనా అన్నారో వాడిని నరికేస్తానని చెప్పారు. ప్రజలంతా, వేల మంది ప్రజలు గుమిగూడారు ఉమర్ రదియల్లాహు అన్హు వారి చుట్టూ మొత్తం. అర్థమైందా? అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు వచ్చారు. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు గొంతు చిన్నది, ఉమర్ రదియల్లాహు అన్హు వారు గొంతు చాలా పెద్దది. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకోవట్లా, ఉమర్ రదియల్లాహు అన్హు వారు మాట వింటున్నారు.
అబూబకర్ రదియల్లాహు వారు ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి నిలబడుకొని, ప్రజలారా ఇటు రండి అన్నాడు. అందరూ ఆయన వైపునకు వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవంగా భావిస్తున్నారో వారు గుర్తుపెట్టుకోండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మానవుడు, ఆయన చనిపోయాడు. ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో వారు గుర్తుపెట్టుకోండి, ఆయన అల్లాహ్ సజీవుడు, ఆయనకు చావు లేదు. ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోలేదు అన్న భావనలో ఉన్నారో వారందరూ కూడా అపమార్గం పాలైపోతారు అని సూరే ఆల్ ఇమ్రాన్ 144వ ఆయత చదివారు. ఏం చదివారు? అక్కడ తెలియచేశారు, ఓ ప్రవక్త, నీకన్నా ముందు వచ్చినటువంటి ప్రవక్తలందరూ మరణించారు, నీవు కూడా మరణించవలసి ఉంది. ఒకవేళ ఈ ప్రవక్త చనిపోతే మీరు మీ ధర్మం నుండి మరలిపోతారా? గుర్తుపెట్టుకోండి, తన ధర్మం నుండి మరలిపోయేవాడు అల్లాహ్కి ఏ నష్టం కలిగించలేడు. ఈ ఆయత్ చదవగానే ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క కోపమంతా చల్లారిపోయి కత్తి కింద పడేశారు. ఆయన ఉమర్ రదియల్లాహు అన్హు వారు, నేను కూడా సాక్ష్యం ఇస్తున్నాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు అన్నారు. ఆయన చూసారా, ఖురాన్ ఆయతు వచ్చేసరికి ఉమర్ రదియల్లాహు అన్హు వారు కోపం చల్లబడిపోయింది, కత్తి కింద పడేశారు. అదే అంటున్నాడు, మీ మధ్యన ఏదైనా సమస్య తలెత్తితే, అక్కడ సమస్య తలెత్తింది ఏంటి? ప్రవక్త చనిపోలేదని ఈయన, ప్రవక్త చనిపోయారని ఆయన. ఎప్పుడైతే ఖురాన్ గ్రంథం వాక్యం వచ్చిందో ఫరద్దూహు ఇలల్లాహి వ రసూల్, ఇద్దరు కూడా ఏం చేశారు? ఖురాన్ ఆయతు వైపునకు మరలారు. ఖురాన్ ఆయతు వైపునకు మరలగానే సమస్య సద్దుమణిగిపోయింది. అప్పుడు అందరూ నమ్మారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు, ఇందులో సందేహం లేదు. ఆయన మానవుడు. ఈరోజు ముస్లింల్లో కూడా చాలా తప్పుడు అకీదా ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోలేదు అని చెప్పేసి. ఏమండి, చనిపోయారా? చనిపోలేదా? చనిపోయారు. ఆయన మానవుల్లో ఉత్తముడు. అయితే అల్లాహ్ మార్గంలో చనిపోయిన వారిని మృతులు అనకండి. ఎందుకు అనకండి అనంటే వాళ్ళు అల్లాహ్ వద్ద సజీవంగా ఉన్నారు. అర్థమైందా? ఆ మాత్రానికి నిజంగానే చనిపోలేదనంటే మరి మస్జిద్ నబవీలో సమాధిలో ఉన్నటువంటిది, ఆ సమాధి ఎవరిది? ప్రవక్తదే కదా. చనిపోకపోతే మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? సౌదీలో ఉన్నారా? సౌదీలో ఉంటే మదీనాలో ఉన్నారా? మక్కాలో ఉన్నారా? ఎక్కడున్నారు? ఉంటే మనతో మాట్లాడాలి కదా. లేదు, భౌతికంగా ఆయన చనిపోయారు, ఇది నమ్మాలి. సో కావున ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన తలెత్తినటువంటి ఆ సమస్య అల్లాహ్ దయ వల్ల సద్దుమణిగిపోయింది. అందుకోసమే మనలో ఈ రోజు ఏదైనా సమస్య తలెత్తితే, ఏదైనా గొడవ జరిగితే మనం ఏం చేయాలంటే అల్లాహ్ గ్రంథం వైపునకు మరలాలి మనం. ఈరోజు అందుకేనండి, ఈరోజు ఎందుకు తెలుసా, ఒకరు చేతులు ఎడగడతారు, ఒకరు కింద కడతారు, ఒకరు ఆమీన్ అంటారు, ఒకరు ఆమీన్ చెప్పరు. ఎందుకు ఈ తారతమ్యాలు? ఇరు వర్గాల వారు ఖురాన్ హదీస్ వైపునకు రావడం లేదు. మా ఇమాము ఏది చెబితే అదే, మా మౌల్ సాబ్ ఏది చెబితే అదే, హదీస్తో మాకు పని లేదు, మా ఖురాన్తో మాకు పని లేదు. అర్థమైందా? నలుగురితో నారాయణ, గుంపులో గోయిందా అన్నట్టుగా మా మౌల్ సాబ్ ఏది చెబితే అదే. మేము ఒక ఇమామును నమ్ముకున్నాము, ఆ ఇమామునే ఫాలో అవుతాం. గ్రంథంతో మాకు పని లేదు, ప్రవక్తతో మాకు పని లేదు. ఇది వదిలిపెట్టేసి ఖురాన్లో ఏముందో, హదీసుల్లో ఏముందో వస్తే గనక సమస్య క్లియర్ అయిపోతుంది. అక్కడ అలా రావడం లేదు. అందుకోసమే సహాబీలు వారి మధ్యన ఏదైనా జరిగితే వెంటనే అల్లాహ్ గ్రంథం వైపునకు వారు మరలేవారు. అందుకు అక్కడ సమస్య అనేది సద్దుమణిగిపోయింది. కావున సోదరులారా, మన మధ్యన ఏదైనా సరే ఒక సమస్య తలెత్తినప్పుడు అల్లాహ్ వైపునకు ఆ విషయాన్ని మరల్చాలి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా సోదరుల మధ్యన ఎలాంటి ప్రేమ, ఎలాంటి ఐక్యతను అల్లాహ్ తఆలా నేర్పాడో తెలుసా? చూడండి, అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారి మీద వ్యభిచార నింద మోపారు. తెలుసా? వ్యభిచార నింద మోపారు అంటే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు యుద్ధానికి వెళ్ళింది. ఆయనకు తోడుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడైనా ప్రయాణం వెళ్ళినప్పుడు తన భార్యలలో ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని వెళ్ళేవారు. అయితే ఆమె చాలా బక్కపలచగా ఉండేది. అంబారి అంటే తెలుసు కదా, కొయ్యల మీద ఒక
అది కట్టి దాని మీద కూర్చోబెడతారు. ఆ విధంగా అంబారీలో ఆమెను తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఏం జరిగిందంటే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు యొక్క అంబారీ సైన్యం వెనకాల వస్తా ఉంది. తర్వాత సైన్యం అంతా ముందెళ్ళిపోయింది. ఆమె కాలకృత్యాల కోసమని దిగి వెళ్ళిపోయిన చోట అక్కడ కంఠహారం పడిపోయింది. ఆమె తిరిగి వచ్చేసరికి కంఠహారం పడిపోయిందని మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని వెతుక్కుంటూ ఉన్నింది. వీళ్ళేం చేశారు, ఆమె వచ్చేసింది అనుకొని ఆ అంబారీని తీసుకొని బయలుదేరిపోయారు. వాస్తవానికి ఆ అంబారీలో ఆమె ఎక్కలేదు, అక్కడే హారం ఎత్తుకుంటూ ఉన్నింది. సైన్యం అంతా వెళ్ళిపోయారు, కంటికి కనపడనంత దూరం వెళ్ళిపోయారు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు తిరిగి వచ్చి చూస్తే ఎవరు లేరు. సరే, నేను లేకపోవడం చూసి మళ్ళీ నా కాడికే వస్తారని అక్కడే కూర్చునింది. వెనకాల సైనికుల యొక్క వస్తువులు పడిపోతే కనిపెట్టడానికి, ఆ వస్తువులను భద్రంగా తీసుకురావడానికి ఒక సహాబీ ఒంటెతో పాటు వస్తున్నారు. ఆయన చూశారామని. చూసిన తర్వాత ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అమ్మా విశ్వాసుల మాతృమూర్తి మీరు ఏడెందుకున్నారని చెప్పగానే నా హారం పడిపోయింది, నేను వెతుక్కుంటూ ఉండగా వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పగానే అప్పుడు ఆ సహాబీ ఆమెను ఒంటి మీద ఎక్కించి ఆయన నడుస్తూ వస్తున్నారు. అయితే ఒక చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆగారు. ఆగిన తర్వాత వీళ్ళిద్దరూ ఒంటరిగా అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఒంటి మీద ఉన్నారు, ఆయన కింద నడుస్తూ ఉన్నారు. ఈ రావటం చూసి సహాబీలలో కొంతమందిలో అనుమానము మొదలైంది. అల్లాహ్ తాలా ఈ మాట చెప్పాడు, ఈ యొక్క అపవాదును లేపిన వాళ్ళు మీలోని వారే. ఈ అపవాదును లేపింది ఎవరో కాదు, మీలోని వారే. ఈ విషయాన్ని మీరు చూడగానే ఇది అబద్ధమని మీరు ఎందుకు అనలేదు? మీ కళ్ళతో చూడని దాన్ని మీరు ఆ నోట ఈ నోట వ్యాపింపజేశారు. ఇది మీ దృష్టిలో చిన్నది, అల్లాహ్ దృష్టిలో మహా అపరాధం ఇదని అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఆ విధంగా అనుమానాలకు గురైపోయి అబ్దుల్లా బిన్ ఉబై చెవుకి చేరింది. వాడికి ఏంటి, వాడికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరచటమే కావాలి. వాడేం చేశాడు, మదీనా అంతా కూడా వ్యాపింప చేశాడు. ఈ విషయాన్ని టామ్ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య పలానా వ్యక్తితో ఇలా ఒంటరిగా వచ్చింది అని వ్యభిచార నింద మోపారు. దీనితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రదియల్లాహు అన్హు వారు కృంగిపోయారు. ఎంత కృంగిపోయారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం మాట్లాడటం లేదు, అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఏం మాట్లాడటం లేదు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఏడుస్తూనే ఉన్నారు. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి తీసుకొని అబూబకర్ రదియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్ళిపోయింది, అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఆమె అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంది. అయితే ఈ వ్యభిచార నింద మోపినటువంటి వాళ్ళల్లో అబూబకర్ రదియల్లాహు అన్హు వారి యొక్క బాబాయి కుమారుడైన మిస్తాహ్ కూడా ఉన్నాడు. అబూబకర్ రదియల్లాహు అన్హు వారికి దగ్గర బంధువు బాబాయి కుమారుడైన మిస్తాహ్ కూడా ఉన్నాడు. ఆ మిస్తాహ్ కూడా ఈ నింద వేశాడు. అబూబకర్ రదియల్లాహు అన్హు వారికి కోపం వచ్చింది. మిస్తా ఇస్లాం స్వీకరించి మక్కా నుంచి మదీనాకు వచ్చాడు. మదీనాకు వచ్చిన తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు వారు అతని పోషణ బాధ్యత అంతా ఈయన తీసుకున్నాడు. రేషన్ ఇచ్చేవాడు ఆయనకి, పేదవాడని చెప్పి. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు కోపంతో తన కూతురు మీద నింద వేశాడన్నటువంటి బాధతో అల్లాహ్ సాక్షిగా నేను మిస్తాకు ఇంకెలాంటి సహాయం చేయనని చెప్పేసి ప్రమాణం చేశాడు. ఈ ప్రమాణం చేయగానే అబూబకర్ రదియల్లాహు అన్హు ఈ ప్రమాణం చేయగానే అల్లాహకు ఈ విషయం నచ్చలేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా సూరే నూర్ 51వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని, మీలోని స్థితివంతులు ధనవంతులు అల్లాహ్ మార్గంలో వలస వచ్చినటువంటి వారికి ఇవ్వబోము అని ప్రమాణాలు పలకరాదు. వారిని క్షమించాలి, ఉపేక్షించాలి. ఏమి, అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? మరలాంటప్పుడు మీరు ఇతరుల తప్పులను మీరెందుకు క్షమించరు అని అల్లాహ్ సుబ్హానహు తాలా అబూబకర్ రదియల్లాహు అన్హు వారినే వారిస్తున్నాడు. దీని ద్వారా మనకేమర్థమవుతుందండి? మిస్తాహ్ పాల్పడింది మామూలు పాపానికా?
మహాఘోరమైన 7 పాపాల్లో ఒక పాపం, అమాయకురాలైన విశ్వాస స్త్రీ పైన నింద మోపటం మహాఘోరమైన పాపం. 7 పాపాల్లో ఒక్కొక్క పాపం ఇది, గునాయే కబీరా ఇది. అంతటి పాపానికి పాల్పడిన మిస్తాహ్ ఏమనట్లేదు, అల్లా అబూబకర్ని మందలిస్తున్నాడు. ఏమని? మీరు వారికి సహాయం చెయ్యమని ప్రమాణాలు చెయ్యరాదు, క్షమించాలి. అల్లాహు అక్బర్. ఈరోజు మనతో ఏదైనా ఒక చిన్న మాట వస్తేనే ఎంతటి ఇంకోటితో మాటలు తెంచుకుంటాము, ఇంకోటితో పలకరించము, వాడికి సలాం చెప్పము. ఏంటి సోదరులారా అసలు? ఇంకా నమాజులు నిలబడితే వాడు ఈ పక్క నిలబడ్డాడని తిరుక్కొని ఆ పక్క లైన్లోకి పోయి నిలబడతాడు, వాడి పక్కన కూడా నిలబడ్డా. అసలు ఏమి ఈమాన్ ఉంది, ఏమి విశ్వాసం ఉంది? అబూబకర్ రదియల్లాహు వారు ఈ ఆయతు వినగానే వణికిపోయి, అల్లా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు, నా ప్రమాణాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు క్షమించాలని మేమెందుకు కోరుకోమల్లా, నువ్వు క్షమించాలి, నేను అతను క్షమిస్తున్నానని చెప్పేసి మిస్తాకు ముందు కంటే ఇంకా గౌరవంతో చూసేవారు ఆయన. అల్హమ్దులిల్లా. ఆ సహాయాన్ని మళ్ళీ కొనసాగించారు. ఏంటండి ఇక్కడ? ఎవరైనా తప్పు చేస్తే క్షమించమని అల్లా నేర్పుతున్నాడండి. తప్పు చేస్తే వానితో శత్రుత్వం పెంచుకోమని చెప్పలేదు, వానితో మాటలు తెంచుకోమని చెప్పడం లేదు, వానికి దూరం అయిపోమని చెప్పడం లేదు, క్షమించమని చెబుతున్నాడు. కానీ ఈరోజు విశ్వాసులలో అల్లాను నమ్మిన వారు, ప్రవక్తను నమ్మిన వారు, 5 పూట్ల నమాజ్ చేసేవారు, మోరడు పొరుగు గడ్డం పెంచినటువంటి వారు ఒక్కసారి మాట వచ్చినందుకే సంవత్సరాల తరబడి మాటలు తెంచుకునే దౌర్భాగ్యాలు ఉన్నారు ఈరోజు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, 3 రోజులకు మించి ఏ విశ్వాసితో అయినా మాటలు తెంచుకుంటే వాడి అమలు చెవు దాటు కూడా పైకి వెళ్ళదని చెప్పారు. అంటే నా నమాజు స్వీకరించకపోయినా నాకేం ఇబ్బంది లేదు, నా అమలు కుబులు కాకపోయినా నాకేం ఇబ్బంది లేదు, నాకు పగే ముఖ్యం. విశ్వాస అవుతాడా అండి ఇలాంటి వాడు ఎవడైనా? ముస్లిం కాగలడా ఎవడైనా? వాడికి ఎంత గడ్డం ఉంటే ఏంది, వాడు ఇన్ని పూటలు నమాజ్ చేసే లాభం ఏంది? అల్లాకు భయపడాలి, క్షమించాలి, ఉదార స్వభావం ఉండాలి. ప్రతి మానవుడు తప్పు చేసేవాడంటే నేను పవిత్రుడని ఎవడైనా చెప్తాడా? ప్రతి మనిషి తప్పు చేసేవాడే. కావున ఆ తప్పులను క్షమించాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నీ కొడుకు తప్పు చేస్తే వాడికి క్షమించి దగ్గర తీసుకుంటావా, వాడి శత్రుత్వం పెంచుకుంటావా? నీ భార్య తప్పు చేస్తే మందలించి దగ్గరికి తీసుకుంటావా, దూరం చేసుకుంటావా? మరి అది నీ సోదరుల పట్ల ఎందుకు లేదు? అంటే నీ బిడ్డ అయితే తప్పు చేస్తే ఓకే, దగ్గర తీసుకుంటావు. నీ భార్య తప్పు చేస్తే ఓకే, క్షమించి దగ్గర తీసుకుంటావు. నీ అన్నదమ్ముడు తప్పు చేస్తే ఓకే, క్షమించి దగ్గర తీసుకుంటావు. నీ తోటి విశ్వాస సోదరుడికి ఎందుకు దూరం చేస్తున్నావు? ఇది జ్ఞాన లోపం, ఖురాన్ హదీసు జ్ఞాన లోపం ఇది. కావున సోదరులారా, నిజంగా అల్లాకు భయపడే తక్వా పరుడు ఎంత గొడవ జరిగినా కూడా మళ్ళీ కనబడినప్పుడు సలాం చేయాలి సోదరులారా, మళ్ళీ కనబడినప్పుడు కలిసిపోవాలి. ఏ వ్యక్తి అయితే తన కోపాన్ని, తన పగను పక్కన పెట్టేసి అల్లా కోసం ముందుగా క్షమాపణ చెబుతాడో వాడికి పుణ్యాలు ఎక్కువ. అల్హమ్దులిల్లా. ఎవడైతే ఎడముఖం పెడముఖంతో కోపతాపంగా ఉంటాడో వాడిని అల్లా ఇష్టపడాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య మీద, అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి యొక్క కూతురు మీద వ్యభిచార నింద మోపిన అంత పెద్ద గుణ కబీరాకు పాల్పడిన వాడిని క్షమించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు నేర్పుతున్నాడు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిన్న మాట వచ్చినందుకే సంవత్సరాల తరబడి మాటలు తెంచుకుంటున్నామంటే ఈరోజు మన నమాజ్ ఎక్కడ కుబులైతుందో ఒకసారి ఆలోచించండి సోదరులారా. సోదర భావాన్ని ఇస్లాం ధర్మం నేర్పినంతగా ఏ ధర్మం నేర్పలేదు. సోదర భావాన్ని ఇస్లాం ధర్మము ఏ విధంగా విశ్వాసులకు నేర్పుతుందో ఆ విధంగా ప్రపంచంలో ఏ గురువు గాని, ఏ ధర్మం గాని, ఏ మతం గాని చెప్పలేదు సోదరులారా. అంతటి ఔన్నత్యం అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మంలో ఉంది సోదరులారా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే ఈ ఆయతు అవతరింపజేశారో అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఖురాన్ ఆయతు వినగానే భయపడిపోయి అల్లాహకు భయపడి తన
ఇప్పుడు ఎవరికైనా బాధ ఉంటుందండి. తన కూతురు మీద అంత నిందపడితే బాధ ఉండదా? బాధ ఉంటుంది. కానీ తన పర్సనల్ యొక్క పగ ఏదైతే ఉందో, తన పర్సనల్ బాధ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేశాడు అల్లా ఆజ్ఞ ముందర. అర్థమైందా? ఇది విశ్వాసి లక్షణం. కానీ ఈరోజు అల్లా ఆయత ఉన్నా, ఖురాన్ హదీసు ఉన్నా, బయాన్లు వింటున్నా, ఎన్ని చేసినా కూడా నా బుద్ధి ఎడ చెప్తోంది అట్టే వింటున్నానే తప్ప ఖురాన్ హదీసుకు భయపడి రావడం లేదు, అల్లాహకు భయపడడం లేదు. నా బుద్ధి ఎడ చెప్తే అట్ట వింటున్నాను. ఇది ఏ విశ్వాసి యొక్క లక్షణం కూడా కాదు సోదరులారా. అందుకోసమే ఏం చేయాలనంటే, విశ్వాసుల మధ్యన ఏదైనా సరే ఒక జగడం జరిగిందంటే సయోధ్య చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ హుజురాత్ 10వ ఆయతలో ఏమంటున్నాడు? ఇన్నమల్ ముഅ్మినూన ఇఖ్వతున్ ఫఅస్లిహు బైన అఖ్వైకుం వత్తకుల్లాహ లఅల్లకుం తుర్హమున్. విశ్వాసుల మధ్యన విభేదాలు ఏర్పడినప్పుడు వారి మధ్యన సయోధ్య చేకూర్చండి, వారిని కలపండి, వారిని రాజీకి పరచండి. ఆ రాజీ పరిచే వారిని, కలిపే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అర్థమైందా? కానీ ఈరోజు ఇప్పుడు ఏమైపోయిందంటే, మధ్యలో ఉండి కలపాల్సిన వాళ్ళు పొలాలు పెడుతున్నారు. అరే వాడిని అట్టన్నాడంట, ఇట్టన్నాడంట, వాడిని వదిలిపెట్టకరా, వాడికి తగలాల్సిందే, వాడికి అవ్వాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా పుల్లలు పెట్టడం ఎక్కువైపోయిందే తప్ప మనుషుల మధ్యన కలుపుదామన్నటువంటి యోచన లేదు. సోదరులారా, అబద్ధం చెప్పడం అనేది ఘోరమైన పాపం. కానీ 3 సందర్భాల్లో అబద్ధం చెప్పే అనుమతి ఉంది. అర్థమైందా? 3 సందర్భాల్లో అబద్ధం చెప్పే అనుమతి ఉంది. 1, ఇద్దరు ముస్లిములు కొట్లాడుకొని విడిపోయి ఉంటే వారి మధ్యన ప్రేమను సృష్టించడానికి ఒక చిన్న అబద్ధం ఆడొచ్చు, తప్పులేదు. అరే వాడు నిన్ను అంత ప్రేమిస్తున్నాడు, అంత అభిమానిస్తున్నాడు రా, వాడిని నువ్వు వదులుకున్నావు, కలిసిపో, వాడు నీ తమ్ముడు, నీ అన్నయ్య, నీ స్నేహితుడు, కలిసిపో అని ఒక మాట చెప్పొచ్చు, తప్పులేదు కలపడానికి. అలాగే యుద్ధ సందర్భాలలో శత్రువులను పక్కదోవ పట్టించడానికి అబద్ధం చెప్పచ్చు. 3వది, భార్యను సంతోష పెట్టడానికి అబద్ధం చెప్పచ్చు. అలాగని చెప్పేసి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉంటే నేను జీవితంలో నమ్మదే ఇంకా మళ్ళా. అర్థమైందా? ఎప్పుడో ఎక్కడో ఏదో కొన్ని సందర్భాల్లో అవసరం అనుకున్నప్పుడు, అది కూడా మంచి కోసమే, చెడు కోసం కాదు, చెడు చేయడానికి కాదు. ఈ 3 సందర్భాల్లో చిన్న అబద్ధం చెప్పే అనుమతి ఉంది సోదరులారా. అందుకోసమే ఇద్దరు ముస్లిములు జగడం ఆడుకొని గొడవ పడుకొని విడిపోతే గనక వాళ్ళిద్దరిని కలపడానికి ఓ చిన్న అబద్ధం ఆడొచ్చు. అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళిద్దరిని కలపటం ఎంత ముఖ్యమో. ఎందుకంటే సోదరులారా, ఇద్దరు ముస్లిములు విడిపోవడం అల్లాహ్కి ఇష్టం లేదు. ఇద్దరు ముస్లిములు దూరం కావడం అల్లాహ్కి ఇష్టం లేదు. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సయోధ్య చేసే వారిని, రాజీ పరిచే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. ఇద్దరు ముస్లిములు ఎవరైనా కొట్లాడుకున్నారంటే మధ్యలో ఒక పెద్ద మనిషి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మంచిగా 4 మాటలు చెప్పి వాళ్ళని కలపాలి సోదరులారా. ఇది గుణవంతుని యొక్క లక్షణం, ఇది విశ్వాసి యొక్క లక్షణం, ఇది అల్హమ్దులిల్లా. కావున మనలో కూడా జ్ఞానవంతులు ఏం చేయాలంటే, ఎవరైనా విడిపోతే మాకెందుకులే బా సమస్య అని చెప్పేసి అనుకోకూడదు. ఖచ్చితంగా వారిని కలపటానికి ప్రయత్నము చేయాలి సోదరులారా. ఎప్పుడైనా కూడా చూడండి సోదరులారా, అల్లాహ్ యొక్క భయం అనేది ఎక్కడైతే మనుషుల హృదయాలలో ఉంటుందో అక్కడ జమాత్ బాగుంటుంది, సోదరుల మధ్యన ఐక్యత బాగుంటుంది, కుటుంబ వ్యవస్థ కూడా బాగుంటుంది. ఎక్కడైతే హృదయాలలో అల్లాహ్ భయం ఉండదో అక్కడ ఏది కూడా నిలబడదు సోదరులారా. ఒక సందర్భంలో అబూజర్ రదియల్లాహు వారు బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఒక మాట అన్నారు, ఒక తప్పుడు మాట అనేశారు. అనగానే బిలాల్ రదియల్లాహు వారు చాలా బాధపడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ప్రవక్త గారు, అబూజర్ నన్ను ఈ మాట అన్నాడని చెప్పేసి. అయితే అబూజర్ రదియల్లాహు వారు బిలాల్ దగ్గరికి వెళ్ళిపోయి బిలాల్, నేను తొందరపడి నిన్ను ఒక మాట అనేశాను అని చెప్పి ఎంతగా అబూజర్ రదియల్లాహు వారు భయపడ్డారంటే, ఎంతగా ఏడ్చుకున్నారంటే ఆయన తలకాయ నేల మీద పెట్టేశాడు. నేల మీద పెట్టి, బిలాల్, నీ కాలితో నా చెంప మీద తొక్కనంత వరకు నేను లేచేది లేదని అన్నాడు. అయ్యో మీరేంటండి, లేయండి, నేను చేయలేను ఆ పని అంటే, లేదు, నువ్వు నీ కాలితో నా చెంప మీద తొక్కాలి,
నేను అన్నదానికి ప్రతీకారం తీర్చుకొని అని చెప్పేసి అన్నారు. అబూజర్ ఎవరో తెలుసా? గిఫారా తెగకు చెందినటువంటి ఒక గొప్ప నాయకుడు అబూజర్ రదియల్లాహు వారు. బిలాల్ ఎవరో తెలుసా? ఆయన ఆ కాలంలో నీగ్రో జాతికి చెందినటువంటి ఒక బానిస లాంటి వాడు బిలాల్ రదియల్లాహు వారు. అర్థమైందా? ఆయన చాలా గొప్ప ఉన్నత వంశానికి చెందినటువంటి వాడు. అంతటి గొప్ప వ్యక్తి అలాంటి ఒక బానిస చేత కాలితో తొక్కించుకునే అవసరం ఏమొచ్చింది ఆయనకి? తక్కువ, అల్లాహ్ యొక్క భయం. అర్థమైందా? కానీ ఈరోజు మన సోదరులను ఎన్నెన్నో మాటలు అనేస్తున్నాము, దూరం చేసుకుంటున్నాము. అల్లాహ్ పట్ల రొంత కూడా భయపడడం లేదు సోదరులారా. మన కారణంగా జమాతి విడిపోతుంది, మన కారణంగా సోదరులు విచ్ఛిన్నమైపోతున్నారు, మన కారణంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. మనం ఒక అడుగు వెనక్కి తగ్గుదాం, క్షమాపణ చెబుదాం అన్నటువంటి యోచన ఎవరిలో అయితే ఉంటుందో వారే నిజమైనటువంటి తక్కువ పరులు సోదరులారా. ఎప్పుడైతే ఒక మెట్టు తగ్గి క్షమిస్తామో, అల్లాహ్కు భయపడతామో, అప్పుడు అన్ని సవ్యంగా ఉంటాయి. అది జమాత్ అయినా కానీ, అది కుటుంబమైనా కానీ, అది అన్నదమ్ముల వ్యవహారమైనా కానీ, ఏదైనా కూడా అన్ని సవ్యంగా ఉంటాయి. ఎక్కడైతే అల్లాహ్ యొక్క భయం ఉండదో అక్కడ నా మాటే నెగ్గాలి, నేనే పెద్దగా ఉండాలి, నా మాటే పైన ఉండాలి అన్నటువంటి యొక్క యోచన అనేది అక్కడ మొదలవుతుంది సోదరులారా. అల్లాహ్ యొక్క భయం అనేది హృదయంలో వచ్చేసిన తర్వాత ఏ మనిషి కూడా తన సొంత బుద్ధికి తావు ఇవ్వడు. అర్థమైందా? సొంత ఆలోచనకు తావు ఇవ్వడు. వెంటనే తనకు ఎలాంటి గుణం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఒకానొక సందర్భంలో తబరానీ గ్రంథంలో తెలియజేయబడింది సోదరులారా, ఇమాం హసన్ అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క కుమారుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు ఇమాం హసన్. ఈయన చాలా షార్ట్ టెంపర్, అయిన వెంటనే కోపం వచ్చేస్తుంది ఆయనకి. అయితే ఒకానొక సందర్భంలో ఆయన బానిస ఉజు కోసం నీళ్లు పోస్తున్నాడు. ఆ నీళ్లు పోసేటప్పుడు ఆ ముంత కింద పడిపోయింది. ఆ నీళ్ళన్నీ, బురద నీళ్ళన్నీ ఇమాం హసన్ యొక్క జుబ్బా మీద పడిపోయాయి. ఇక ఇమాం హసన్కి మామూలు కోపం రాలేదు ఇంకా అసలు. ఈయన కోపం చూసి ఆ బానిస వెంటనే చూడండి ఎంత హిక్మత్తుగా ఉన్నాడో చూడండి. ఆయన ఖురాన్లో ఆయతు గుర్తు చేశారు, సూరా ఆల్ ఇమ్రాన్ యొక్క ఆయతు గుర్తు చేశారు, వల్ కాదిమీనల్ గైద్. ఇమాం హసన్ గారు, అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వారు తమ కోపాన్ని దిగమింగుతారు అని అల్లాహ్ అంటున్నాడు అని చెప్పగానే ఇమాం హసన్ తన కోపాన్ని అంతా దిగమింగుకొని నేను కోపాన్ని దిగమింగాను అని చెప్పారు ఆయతు వినగానే. అల్లాహు అక్బర్. దాని తర్వాత అంటున్నారు, వల్ ఆఫియా అనిన్నాస్, వాళ్ళు ప్రజల తప్పులను క్షమిస్తారు అని అల్లాహ్ అంటున్నాడండి అని అన్నారు. నేను నిన్ను క్షమించాను అని చెప్పారు ఇమాం హసన్ రదియల్లాహు వారు. అలాగే వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, ఇలాంటి సదాచార సంపన్నులని అల్లాహ్ ప్రేమిస్తాడు అని చెప్పగానే నేను అల్లాహ్తో ప్రేమింపబడాలనుకుంటున్నాను, నిన్ను బానిసత్వం నుండి విడుదల చేస్తున్నాను పోనని చెప్పారు. ఇది సోదరులారా, మనలో మన్నింపు వైఖరి ఉంటే మనం నిజమైన ముస్లిం అని గుర్తుపెట్టుకోండి. మనలో ఉదార స్వభావం, క్షమాగుణం ఉంటే మనం నిజమైన మోమిన్ అని గుర్తుపెట్టుకోండి సోదరులారా. అది నీ హృదయంలో లేదంటే, నీ సోదరుని క్షమించే తత్వం నీలో లేదా, నీలో మృదుత్వము, క్షమాగుణం లేదా, నువ్వు అసలు మునాఫిక్ కింద లెక్క, ఇంకా ముస్లిం కాలేవు. క్షమాగుణం ఉండాలి సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా గర్భంతో ఉంది. శత్రు బాణంతో కొడితే ఆమె ఒంటె మీద నుంచి కింద పడిపోయి గర్భం కోల్పోయింది. కన్న కూతురు, గర్భంతో ఉన్న కూతురు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూస్తూ ఉండగానే కళ్ళ ముందర గిలగిలా కొట్టుకొని చనిపోయింది. ఎంత బాధ ఉంటుంది తండ్రికి. అలాంటి శత్రువు కూడా కలిమా పలికిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్షమించారు, అల్హమ్దులిల్లా. అంతకంటే గొప్ప శత్రుత్వం నీ సోదరుడు నీతో ఏమైనా చేశాడా? మరి ఎందుకు క్షమించలేకున్నావు? అంత పెద్ద శత్రుత్వం నీతో ఏమైనా ఉందా? లేదు. మరి ఎందుకు క్షమించలేకున్నావు? ఇదేంటంటే విశ్వాసం యొక్క లోపం సోదరులారా.
జ్ఞానం యొక్క లోపం ఇది. నిజంగా ఏ ముస్లింలో అయితే ఈమాన్ నిండుగా ఉంటుందో, ఏ ముస్లింలో అయితే జ్ఞానం ఉంటుందో, ఏ ముస్లిం అయితే అల్లాహ్కు భయపడతాడో, అతను ఎదురుగా ఉన్నటువంటి సోదరులు ఎన్ని తప్పులున్నా, ఎన్ని పాపాలున్నా క్షమిస్తాడు. అల్హమ్దులిల్లా. క్షమించే గుణం లేదంటే నీ హృదయం చచ్చిపోయిందని అర్థం, నీ హృదయంలో జీవం లేదని అర్థం సోదరులారా. కావున క్షమాగుణం ఉంటే అందరిలో ఐక్యత అనేది ఉంటుంది సోదరులారా. క్షమించే గుణం ఉంటే ఐక్యత ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఎంత మంది శత్రువులను క్షమించారండి. ఎన్ని హదీసులు చదివితే తన బాబాయ్ గుండెను నమిలినటువంటి హిందాను కూడా క్షమించారు, తన కూతుర్ను చంపిన శత్రువును కూడా క్షమించారు. 17 సార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద హత్యా ప్రయత్నం చేసిన శత్రువులను కూడా క్షమించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మనలో ఒక్క మాట వస్తేనే ఈరోజు ఇంత శత్రుత్వం అంటే సోదరులారా, ఇంకే ఎక్కడ జమాత్ నిలబడతాది, ఎక్కడ ఐక్యత ఉంటుంది సోదరులారా. కావున ఆ ప్రవక్త ఏ క్షమాగుణమైతే మనకు నేర్పాడో అది మనకు రావాలి. లకద్ కాన లకుం రసూలుల్లాహి అస్వతున్ హసన. అల్లాహ్ తఆలా ఏమన్నాడు? ఈ ప్రవక్తలో మీకు ఆదర్శం ఉంది అన్నాడు. అర్థమైందా? ఈ ప్రవక్తలో మీకు ఆదర్శం ఉంది అని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఆ ప్రవక్తను మనం ఆదర్శంగా తీసుకుంటేనే అప్పుడు మనము అందరం కూడా సవ్యంగా ఉండగలం సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ కోసం ఇష్టపడేదే మీ సోదరుని కొరకు ఇష్టపడనంత వరకు మీరు మోమిన్ కాలేరు అని చెప్పారు. మీరు దేన్నైతే ఇష్టపడతారో, దేన్నైతే మీరు కోరుకుంటారో అది మీ సోదరుని కోసం కోరుకోనంత వరకు మీరు మోమిన్ కాలేరు అని చెప్పారు సోదరులారా. మరి నీ గౌరవం నలుగురిలో నవ్వులు పాలు కావడం నువ్వు ఇష్టపడతావా? నీ మాన మర్యాదల మంట కలవటాన్ని నువ్వు ఒప్పుకుంటావా? మరి నీ గౌరవం పోవడం నువ్వు ఒప్పుకోవడం లేదు, నీ మాన మర్యాదలు మంట కలిసిపోవడం నువ్వు ఒప్పుకోవడం లేదు, మరి నీ సోదరుని పరువు మాత్రం నలుగురిలో తీస్తున్నావు. ఇది అల్లాహ్ ఎలా ఇష్టపడతాడు? మనం గౌరవంగా బతకడాన్ని మనం ఇష్టపడతాం, మనం నలుగురిలో తలెత్తుకొని తిరగటాన్ని మనం ఇష్టపడతాం. మరి అదే గౌరవంగా బతకటాన్ని, అదే తలెత్తుకొని తిరగటాన్ని మనం మన సోదరుని కోసం కూడా కోరుకోవాలి. అప్పుడు మనలో ఈమాను ఉన్నట్టు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అన్ఫాల్ 73వ ఆయతులో అల్లాహ్ ఏమంటున్నాడంటే, అవిశ్వాసులు ఒకరికొకరు స్నేహితులు, వారు కలిసిగట్టిగా ఉంటారు. అవిశ్వాసులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, వాళ్ళు మిత్రులు. మీరు కూడా వారిలాగా స్నేహితులుగా ఉండకపోతే మీలో ఫిత్నా మొదలవుతుంది అని అల్లాహ్ తాలా. వాళ్ళ మాదిరిగా మీరు కూడా ఏమవ్వాలి? ఏకం కావాలి, లేదంటే మీలో ఫిత్నా మొదలవుతుంది అంటున్నాడు అల్లాహ్. కావున మనము ఏకం కావాలి. అందుకే చూడండి, అవిశ్వాసులు వాళ్ళ ధర్మం విషయంకి వచ్చేసరికి, వారి యొక్క దేవుడి విషయం వచ్చేసరికి వాళ్ళంతా ఒకటైపోతారు. కానీ మనం ధర్మం విషయము, జమాతు విషయం దగ్గరకు వచ్చేసరికి మనం మాత్రం ఏకం కాలేకపోతా ఉన్నాం. ఇది మన లోపం సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి విషయం గురించి మనకు నేర్పాడు. ఈ రోజుల్లో గీబత్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది సోదరులారా, చాలా ఎక్కువైపోయింది. వీపు వెనకాల చాడీలు చెప్పడము, వాడు అలాంటోడు ఇలాంటోడు ఏమీ లేదు సోదరులారా. అతను అల్లాను నమ్మిన వాడే, షిర్కు చేయడు, రోజాలు పాటిస్తాడు, నమాజులు పాటిస్తాడు, నమాజులు చదువుతాడు, ఖురాన్ చదువుతాడు. అల్లా అంటే ప్రేమ, ప్రవక్త అంటే ప్రేమ, అంత పర్ఫెక్టే. వాడితో ఒక చిన్న విభేదం వచ్చుంటాది, అంతే. ఇంక వాడు దరిద్రుడైపోతాడు, నీచుడైపోతాడు, ఇంక వాడు పాపాత్ముడైపోతాడు. ఎలా వాని వెనకాల గీబత్ అంటే ఇంకా వాడు భూమి మీద బతకడానికి వాడికి అర్హత లేదన్నట్టు మాట్లాడేస్తారు. వాడు అల్లా దాసుడు కాదా? నమాజులు చదవట్లేదా? తౌహీద్ మీద లేడా? అంటే నీతో ఒక మాట వచ్చినందుకు వాడు పాపాత్ముడైపోయాడా? గీబత్ ఎంత ఎక్కువైపోయిందంటే సోదరులారా, కూపీలు లాగడం. వాడు ఇల్లు కట్టాడు, ఎక్కడి నుంచి వచ్చిందంటారు? వాడు బండి కొన్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందంటావు?
వాడు ఏడొకటి చోట లాగింటాడు, వాడు ఎలా ఒకసారి ఈ గీబత్ వాడేం చేస్తున్నాడు, వాడేం తింటున్నాడు, వాడేం సంపాదిస్తున్నాడు, ఈ కూపీలు లాగడం ఎక్కువైపోయింది సోదరులారా. ఇది అతి నీచమైనటువంటి పని. ఇది నువ్వు నీ సోదరుడు వెనకాల పడినట్లయితే అల్లా నీ వెనకాల పడతాడు. అల్లా నీ వెనకాల పడితే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను అవమానించి వదిలిపెడతాడు అల్లా తాలా. కావున ఒక సోదరుని యొక్క గౌరవ మర్యాదలను కల్పించుకునే అర్హత నీకు లేదు. ఒక సోదరుని గౌరవ విషయంలో నువ్వు జోక్యం చేసుకునేటువంటి అనుమతి నీకు లేదు. అందుకే ఒక హదీసులో వస్తుంది, ఒక సోదరుని యొక్క గౌరవం కాబతుల్లా గోడల కంటే కూడా పవిత్రమైందని చెప్పడం జరిగింది సోదరులారా. అంతటి ఔన్నత్యం ఉంది. అలాంటిది నీ జతన నమాజ్ చదివే సోదరుణ్ణి, నీ జతన అతను అల్హమ్దులిల్లా ఆరాధనలు చేసుకునేటువంటి సోదరుణ్ణి, నీతో పాటు అల్లాను నమ్మినటువంటి ఒక విశ్వాసిని నువ్వు నీతో వచ్చిన ఒక మాట కారణంగా అతని వెనకాల గీబత్ చేస్తున్నావు. ఇది ఎలాంటి విషయం? అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? అయుహిబ్బు అహదుకుమ్ అయ్యకుల లహ్మ అఖీహి మైతన్ ఫకరిహ్తుము. నీ సోదరుని చచ్చిపోయిన శవాన్ని తినటానికి నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడవు. చూశారా, మీరు ఏవగించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. కానీ మీ సోదరుని వెనకాల మీరు గీబత్ చేయడము శవాన్ని పీకు తిన్నదాంతో సమానం అన్నాడు అల్లాహ్ తాలా. సోదరులారా, ఇంతటి పాపం ఉంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి సోదరులారా? నీ గౌరవానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నీ సోదరుని గౌరవానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ గీబత్తు, ఈ చాడీలు ఎక్కడైతే తగ్గిపోతాయి అక్కడ సోదర భావం నిలబడతాది. ఎక్కడైతే గీబత్ ఉంటుందో అక్కడ సోదర భావం నిలబడదు, తెగదింపులైపోతాయి. ఫిత్నాలు, వర్గాలు ముఠాలుగా విడిపోవడం జరుగుతుంది. కావున గీబత్ అనేది చాలా ఘోరమైనటువంటి విషయం సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తిర్మిజీ 1931వ హదీసు, అబూ దర్దా రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, ఎవరైతే తన సోదరుడు లేనప్పుడు ఎవరైనా సరే తన సోదరుని పరువు కాపాడడానికి ప్రయత్నిస్తాడో అల్లాహ్ తాలా అతని ముఖాన్ని నరకం నుండి రక్షిస్తాడు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఇక్కడ ముగ్గురం ఉన్నాం, ఒకని గురించి నాలుగో వాడి గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, అతను లేడు, అతను అలాంటోడు కాదు, తప్పు, అతని గురించి అలా మాట్లాడుకో అని ఈయన గనక అంటే ఈయన ముఖాన్ని అల్లా నరకం నుండి రక్షిస్తాడు. అల్హమ్దులిల్లా. అర్థమైందా? ఈ పని మనం చేస్తున్నామా? చెప్పండి, ఈ పని మనం చేస్తున్నామా? మనం ముగ్గురు ఉన్నప్పుడు నాలుగో వాడి గురించి చెడుగా మాట్లాడినప్పుడు, రే తప్పు, అతని గురించి నువ్వు చెడుగా మాట్లాడొద్దు, అతను అల్లా దాసుడు, నమాజ్ చేసేవాడు, తప్పు, అతని గురించి అలా మాట్లాడకు అను నువ్వు గనక అంటే అల్లా నిన్ను కయామత్ రోజున నరకం నుండి రక్షిస్తాడు. అల్హమ్దులిల్లా. ఇది సహాబీలు ఆచరించి చూపించారు సోదరులారా. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారికి, జైనబ్ రదియల్లాహు అన్హా వారికి, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరో భార్య జైనబ్ రదియల్లాహు అన్హా వారికి వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు పోటీ ఉండేది. సవతి పోరు ఒకటి నడిచేది, వీళ్ళ మధ్యన పోటీ ఉండేది. అమ్మ ఆయిషా అంటే ఏంక పడదు, ఏమంటే ఆయిషాకు పడతాయి, అలా ఉండేదన్నమాట. అయితే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా మీద నిందపడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైనబ్ను అడిగారు, జైనబ్ ఆయిషా ఎలాంటిది అని అడిగారు. జైనబ్ రదియల్లాహు అన్హా వారు ఏమన్నారు తెలుసా? అల్లా యొక్క ప్రవక్త, అల్లా మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఆయిషాలో నేను ఏ రోజు కూడా చెడును చూడలేదని చెప్పింది ఆమె. మనమైతే ఏం చెప్తాం? వాడు అలాంటోడే, వాడు తెలియదు వాని కథ నీకు అని చెప్పేసి ఇంకా 4 ఎగేసి చెప్తాం. అల్లా భయం అంటే ఆ తరహాలో ఉంటుంది సోదరులారా వాళ్ళ హృదయాల్లో. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళు ఈ లోకంలో బతికి ఉండగానే జన్నతు శుభవార్త ఇచ్చాడు వాళ్ళకి. అల్హమ్దులిల్లా. ఊరికే ఇచ్చాడు అల్లా. అర్థమైందా? అదే మనకు ఒక సోదరుడికి పడకపోతే ఎవరైనా వచ్చి అడిగితే గనక ఎన్ని చెబుతాం? వాడిని నమ్మకో, వాడు మోసగాడు, వాడు నీకు దెబ్బేస్తాడు, ఎన్ని చెబుతాం మనం. కానీ ఆమె ఏమనింది? అంత వాళ్ళ మధ్యన విభేదం ఉన్నప్పటికీ కూడా అల్లా మీద ప్రమాణం పలికి చెప్తున్నాను, ఆమెలో నేనేనాడు కూడా చెడును చూడలేదని ఏంటంటే మామూలు మాట అది. అల్లాహు అక్బర్. ఆ తరహా నిజాయితీ,
ఆ తరహా అల్లా యొక్క భయం మన హృదయంలో ఉంటే గనక సోదరులారా, మనము కూడా విశ్వాస స్థాయిలో ఉన్నట్టే. ఆ తరహా భయం మనలో లేకపోయిందంటే గనక మన విశ్వాసం ఏ పాటిదో మనమే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బుఖారీ 2446 హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, విశ్వాసులు పరస్పరం గోడ లాంటి వారు. ఆ గోడలో ఒక ఇటుకకు మరో ఇటుక బలం చేకూరుస్తుంది. ఆ విధంగా విశ్వాసులందరూ కూడా ఐకమత్యంగా గోడ వలె ఉండాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. గోడ ఉంటే ఏమిటండి? బయట నుంచి ఏ జంతువులు, ఏ యొక్క ఇతర ప్రాణులు లోపలికి రాకుండా సెక్యూరిటీ లాగా, రక్షణ వలయం లాగా గోడ ఉంటుంది. ఆ విధంగా గోడ అనేది అనేక విధాలుగా ఇంటికి రక్షణ. గోడ అనేది ప్రతి ఇంటికి కూడా రక్షణ. ఆ విధంగా ఒక జమాత్ అనేది బలంగా ఉండాలంటే మనమందరం కూడా గోడ వలె ఉండాలి. మనమంతా కూడా ఇటుకలం అందరూ కూడా గట్టిగా బలంగా ఉన్నట్లయితే అల్హమ్దుల్లా వ్యవస్థ కూడా సక్రమంగా ఉంటుంది. సోదరులారా, సహీ ముస్లిం 2564 హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక ముస్లింకు మరో ముస్లిం యొక్క రక్తము, ఆస్తి, గౌరవం ఈ మూడు కూడా హరాం అని చెప్పారు. అంటే ఒక ముస్లిం మరో ముస్లిం యొక్క గౌరవాన్ని దెబ్బతీయటం హరాం, అలాగే అతన్ని పొడిచి అతని రక్తాన్ని కళ్ళ చూడటం హరాం, అలాగే అతని యొక్క ఆస్తి లాక్కోవటం హరాం. ఈ మూడు విషయాలు చెప్పారు ప్రవక్త గారు. కావున ఇతరుల యొక్క గౌరవాన్ని దెబ్బతీసే అనుమతి నీకు లేదు. కావున సోదరులారా, ఈ విషయాలను మనము ఖచ్చితంగా అవలంబించాలి. సహీ ముస్లిం 54వ హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు మోమిన్లు కానంత వరకు మీరు జన్నతులోకి వెళ్ళలేరు, స్వర్గంలోకి వెళ్ళలేరు. స్వర్గంలోకి వెళ్ళాలంటే ఏం కావాలి? మీరు మోమిన్లు కావాలి. మోమిన్లు కావాలంటే పరస్పరం ప్రేమించుకోనంత వరకు మోమిన్లు కాలేరు. పరస్పరం ప్రేమించుకోవాలంటే మీరు సలామును సర్వసామాన్యం చేసుకోవాలి. అంటే మీరు ప్రేమతో, చిరునవ్వుతో సలాం చెప్పుకోవాలి. ఆ చిరునవ్వుతో సలాం చెప్పడమే మీ మధ్యన ప్రేమ పుట్టిస్తుంది. ఆ ప్రేమతో మీరు సోదర భావంతో ఉంటే మీరు మోమిన్లు అవుతారు, అప్పుడు జన్నత్కి వెళ్తారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నత్తుకు వెళ్ళడానికి అర్హత గురించి ఇక్కడ చెబుతున్నారు. అర్హత ఏంటి? నవ్వుతో సలాం చేయాలి. అస్సలాము అలైకుం, వాలైకుం సలాం, ముఖం ఇటువైపు తిప్పి వాలైకుం సలాం. ఇది ప్రవక్త గారి పద్ధతి కాదు. చిన్న పిల్లలకు కూడా ప్రవక్త గారు నవ్వుతూ సలాం చేసేవారు, చిరునవ్వుతో సలాం చేసేవారు. ఇది ఒక మోమిన్ లక్షణం. అలా చేస్తే ఎదుటివాడి హృదయంలో మన ప్రేమ పుడుతుంది, అప్పుడు సోదర భావం ఏర్పడుతుంది, అప్పుడు మనము జన్నతుకు వెళ్ళే అవకాశం ఉంది. కావున సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రదియల్లాహు వారి మధ్యన ఎలాంటి స్నేహం ఉండేది! అల్లాహు అక్బర్, ఎలాంటి స్నేహం ఉండేది! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే ముందన్నారు, నేను అందరి రుణాన్ని తీర్చాను, అబూబకర్ రుణాన్ని తీర్చడం నా వల్ల కాదు, అది అల్లా తీరుస్తాడని చెప్పారు. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెచ్చినటువంటి ధర్మాన్ని నమ్మిన మొదటి వ్యక్తి అబూబకర్ రదియల్లాహు వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి ప్రాణహాని కాకుండా తన శరీరాన్ని అడ్డుపెట్టి ప్రాణాన్ని కాపాడిన వారు అబూబకర్ రదియల్లాహు వారు. అందుకే అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ధర్మంలో అబూబకర్ రదియల్లాహు వారికి ఈ లోకంలో ఉండగానే స్వర్గ శుభవార్త లభించింది. అల్హమ్దులిల్లాహ్, అంతటి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి విషయాలను మనకు నేర్పారంటే సోదరులారా, వాటిని ఖచ్చితంగా మనం పాటించాలి. చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను సోదరులారా. హునైన్ యుద్ధంలో విశ్వాసులు గెలిచారు, అవిశ్వాసులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత యుద్ధ ధనం లభించింది, మాలే గనీమత్. ఎంత లభించింది తెలుసా? 24,000 ఒంటెలు దొరికాయి, 40,000 మేకలు దొరికాయి, 6,000 మంది బానిసలు దొరికారు. వెండి, కత్తులు, లేళ్లు, ఖడ్గాలు 6 టన్నుల సామాగ్రి లభించింది. హునైన్ యుద్ధంలో భారీ మాలే గనీమత్ వచ్చి పడింది. ఈ మాలే గనీమత్ అంతా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలి మదీనాకు వచ్చిన ముహాజిర్లకు పంచిపెట్టేశారు. అంతా అన్సార్లకు ఏమీ లేదు.
ఈ విషయము మదీనాలో ఉన్నటువంటి మునాఫికుల చెవును పడింది. మునాఫికులు ఏం చేశారంటే, ముహమ్మద్ ఏమి న్యాయం చేస్తున్నాడయ్యా, యుద్ధంలో మెడలు నరికించుకోవడానికి మనము కానుకలు వాళ్ళక అని చెప్పి ఒక గొడవ సృష్టించారు. ఈ గొడవ సృష్టించగానే అన్సారులు అంతా నారాజుతో ఉన్నారు. ప్రవక్త గారు మాకు న్యాయం చేయలేదు, అంతా వాళ్ళకే ఊడ్చిపెట్టేశారని చెప్పేసి. ఈ విషయం ప్రవక్త గారికి తెలిసి చాలా బాధపడ్డారు. వాళ్ళందరినీ, అన్సారులందరినీ కూడా ఒక చోట పోగవమని చెప్పి మసూరా పెట్టారు. అన్సారులారా, మీరు ఈ మాట అన్నారని నాకు తెలిసింది, నిజంగానే అన్నారా? అవును ప్రవక్త, మాలో అన్నారు. మాలే గనీమత్ అంతా వాళ్ళకి పనిచేశారు, మాకేం ఇవ్వలేదని మేము బాధపడ్డ మాట వాస్తవమే. చూడండి అన్సారులారా, వాళ్ళు అల్లా మార్గంలో మక్కాలో ఉన్నటువంటి ఇల్లులు, భూములు, ఆస్తులు అన్ని వదిలిపెట్టి కట్టు బట్టలతో వాళ్ళు అల్లా కోసం మదీనాకు వచ్చారు. వాళ్ళకి ఇల్లులు లేవు, సరిగా బట్టలు లేవు, సరిగా ఉండటానికి స్థితి లేదు. వాళ్ళు కూడా మీ స్థాయికి రావాలనే వాళ్ళకు ఉన్నదంతా పంచిపెట్టేశాను. మీకు ఇల్లులు ఉన్నాయి, మీకు భూములు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, కానీ మీ స్థాయికి వాళ్ళు రావాలని అలా చేశానే తప్ప మీకు అన్యాయం చేయాలని కాదు. ఒక్కటి చెబుతున్నాను వినండి, మీ ప్రవక్త మీ వైపు ఉన్నాడు, మాలే గనీమత్ ముహాజీల వైపు ఉన్నారు. మీకు ఏది కావాలో కోరుకోండి అన్నారు. మాకు మాలే గనీమత్ వద్దు, మాకు ప్రవక్తే కావాలన్నారు. అల్హమ్దులిల్లా, ఆ మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడిపోయారు. అందుకే ఆయన ప్రాణం పోయేంత వరకు అన్సారులతో పాటే ఉన్నారు. అల్హమ్దులిల్లా. ఆ విధంగా ప్రవక్త ఒక్క మాట చెప్పగానే అన్సార్లు ముహాజిర్ల మధ్యన గొడవ స్టాప్, అందరూ ఏకమైపోయారు. మునాఫికులకు చెంప చెల్లు అనే విధంగా సమాధానం ఇచ్చారు. సోదరులారా, ఎందుకు చెబుతున్నామంటే ఖురాన్ వాక్యాలు మన మధ్యన ఉన్నాయి, అదే ప్రవక్త సూక్తులు మన మధ్య ఉన్నాయి. ఆ ఔస్ ఖజ్రజ్ తెగలు కలిసిపోయినట్టు మనం ఎందుకు కలవలేకున్నాము? ఆ బిలాల్ రదియల్లాహు వారు, అబూజర్ రదియల్లాహు వారు కలిసిపోయినట్టు ఆ క్షమాగుణం మనలో ఎందుకు లేదు? అబూబకర్ రదియల్లాహు వారు మిస్తాను క్షమించిన విధంగా మనం ఎందుకు మన సోదరులను క్షమించలేకున్నాము? అన్సార్లు ముహాజిర్లు కలిసిపోయినట్టుగా మనం ఎందుకు కలిసిపోలేకున్నాము? అంటే వాళ్ళలో ఉన్నదేంటి, మనలో లేనిదేంటి? వాళ్ళలో తక్కువ ఉంది, వాళ్ళలో ఈమాన్ ఉంది, అల్లాహ్ పట్ల భయం ఉంది, సదాచరణం ఉంది. మనలో ఇవన్నీ లోపం ఉన్నాయి కాబట్టి మనం కలవలేకపోతా ఉన్నాం. సోదరులారా, మన పగలు, మన కక్షలు, మన ప్రతీకారాలు ఇవన్నీ పక్కన పెట్టి అల్లాహ్ ధర్మం కోసం, అల్లాహ్ ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి మనమందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, ఇలాంటి చిన్న చితక మాటలతో విడిపోతే, తెగిపోతే మన ధర్మానికి నష్టం ఉంది. ఒక్కసారి చెప్పండి, ఈ యొక్క ప్రాంతంలో, ఏ ఊరిది? తకలకోట. ఈ ఊర్లో ఇస్లాం ధర్మాన్ని మీరందరూ ముస్లింలు ఎంతమంది ముస్లిమేతర సోదరుల వద్దకు అల్లాహ్ సందేశాన్ని చేరవేశారు చెప్పండి. మన మీద బాధ్యత లేదంటారా? అల్లాహ్ మనల్ని అడగడంటారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఆ రోజున అల్లాహ్ దగ్గర మీరేం సమాధానం చెప్తారు? సోదరులారా, అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మనమందరం మమేకం కావాలి. విభేదాలు, గొడవలు, సమస్యలు పక్కన పెట్టి సోదర భావంతో ఉండి జమాతును డెవలప్ చేయాలి. సోదరులారా, జమాతును బలపరచాలి. జమాతు బలపడిందంటే మన ఇస్లాం ధర్మం బలపడుతుంది. అల్హమ్దులిల్లా. మజీదులు ఏర్పడతాయి, మదర్సాలు ఏర్పడతాయి, ధర్మం అభివృద్ధి చెందుతుంది. అల్హమ్దులిల్లా. కావున ఐక్యత అనేది ఇంపార్టెంట్. ఐక్యత లేకపోతే గనక ఖచ్చితంగా నష్టపోతాం. మన 4వ తరగతిలోనో 5వ తరగతిలోనో ఒక పాఠం చదువుకున్నాం. 4 ఎద్దులు కలిసి అడవికి పోయిన రోజున, రోజు 4 ఎద్దులు కలిసి అడవికి పోయావు. సింహం ఆ 4 ఎద్దులు తిరగబడ్డం చూసి ఏం చేసుకోలేక పారిపోయేది సింహం. కానీ 4 ఎద్దులు విభేదాలు వచ్చి ఒక ఎద్దిట్టు వెళ్ళిపోయింది. సింహం ఒక్కొక్క దాన్ని ఏరి పడేసింది, తినేసింది. ఐక్యత లోపిస్తే ఇదే జరుగుతుంది. ఐక్యత లేదంటే వర్గాలుగా, గ్రూపులుగా విడిపోతే ఖచ్చితంగా మనల్ని శైతాను టార్గెట్ చేస్తాడు. శైతాను అల్లాహ్ యొక్క పని చేయనీయకుండా చేస్తాడు. కావున ఐక్యతతోటి జమాతును డెవలప్ చేసుకోవాలి. అభివృద్ధి చెందితే గనక ఇస్లాం ధర్మం బలపడుతుంది. కొత్త వ్యక్తులు ఇస్లాంలోకి వస్తారు, షిర్కు చేసే ముస్లింలు ఇస్లాంలోకి వస్తారు. మన ఐక్యత, మన యొక్క బలం ఎదుట చూసే సమాజం వారికి ఒక గుడ్ మెసేజ్ కావాలి, మంచి మెసేజ్ కావాలి. సోదరులారా, కావున ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఐక్యత ఉంటే గనక అల్లాహ్ కారుణ్యం ఉంటుంది. సలఫ్ పండితులు ఏమంటారో తెలుసా? లైలతుల్ ఖద్ర్ ఎప్పుడుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పాడు. లైలతుల్ ఖద్ర్ రంజాన్ లో ఏ రోజులో లైలతుల్ ఖద్ర్ ఉందో చెప్పేశాడు.
అయితే ఆ విషయాన్ని తన సహచరులకు చెప్పడానికి ప్రవక్త గారు దారిలో వస్తా ఉంటే ఇద్దరు ముస్లింలు కొట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరు ముస్లింలు కొట్లాడుకుంటే ఆ పంచాయతీలో దూరారు ప్రవక్త గారు. ఇది మదిలోంచి తీసేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వెళ్ళిపోయింది. సలఫ్ పండితులు ఏమంటారంటే ఇద్దరు ముస్లింలు గొడవ పడితే అల్లాహ్ కారుణ్యం వెళ్ళిపోతుంది, కలిసి ఉంటే అల్లాహ్ కారుణ్యం తోడుంటుంది. కావున సోదరులారా, ఐక్యత ఇంపార్టెంట్. ఐక్యత గురించి మనం నేర్చుకోవాలి, ఐక్యతను మనము ఆచరించాలి. అప్పుడే ఇస్లాం ధర్మము అభివృద్ధి చెందుతుంది సోదరులారా. చాలా అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా ఈ విభేదాలను, ఈ తారతమ్యాలను తొలగించి ఏకతాటిపై అన్నదమ్ముల వలె కలిసి జీవించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక.